రేపు ఢిల్లీలో ఎల్లుండి లాల్ దర్వాజా మహంకాళి దశాబ్ది బోనాలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బోనాల పండుగ ఫోటో ఎగ్జిబిషన్, సాయంత్రం 4 గంటలకు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటం ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ లో ఘట స్థాపన చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల పండుగ సందర్భంగా సుమారు 150 మంది కళాకారులతో తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కళారూపాలు ప్రదర్శించనున్నారు. ఎల్లుండి సాయంత్రం 5:30 సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాల పండుగ ముగియనుంది. 10 సంవత్సరాలుగా ఢిల్లీలో బోనాలు నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి గత 10 సంవత్సరాల క్రితం ఢిల్లీ వేదికగా తెలంగాణ భవన్లో మొట్టమొదటిసారి బోనాలు నిర్వహించాం. అదే పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా 9th and 10th రేపు ఎల్లుండి బ్రహ్మాండంగా ఢిల్లీలో బోనాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి దాదాపు 170 మంది కల్చరల్ డిపార్ట్మెంట్ సారథ్యంతో, సాంస్కృతిక శాఖ వారి సారథ్యంతో రేపు ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ వాళ్ళు రాబోతా ఉన్నారు. అదేవిధంగా సింహవాహిని దేవాలయ లాల్ దర్వాజా కమిటీకి సంబంధించిన ఇంకో 150 మంది భక్తులు, అమ్మవారి ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకరొకరుగా చేరుకోబోతారు. రేపు అద్భుతంగా రేపు ఎల్లుండి బోనాలు ఉత్సవాలు ఢిల్లీలో నిర్వహిస్తాం. రేపు పొద్దున 11 గంటల ప్రాంతంలో బోనాలు ఉత్సవాలకు సంబంధించినటువంటి చరిత్ర సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి తెలంగాణ భవన్లో రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో అది ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇండియా గేట్ నుంచి మాన్సింగ్ రోడ్డు మీదుగా ఇక్కడి వరకు 300 మందితోటి చిన్న ప్రొసెషన్ ఒకటి, అమ్మవారి ఘటంతో కూడుకున్న కళా బృందాలతో కూడుకున్న ప్రొసెషన్ ఒకటి ఇక్కడికి వస్తుంది. దాన్ని హర్యానా గవర్నర్ బండారు